జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో శైలజ మేడం గారు ద్వారా వచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించబడింది. 2 సంవత్సరాల నుంచి ఈ పత్రిజీ మహిళా చైతన్యం జూమ్ సెషన్ ప్రారంభమైంది. తర్వాత మాస్టర్స్ ఎవరెవరైతే ఏ ఊరికి వచ్చి 3 రోజులు వర్క్ షాప్ చేయమంటున్నారో అక్కడికి వెళ్ళి 3 రోజుల పాటు వర్క్ షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ అద్భుతమైన 30 గంటల ధ్యానం, తర్వాత పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, తర్వాత పిరమిడ్ మాస్టర్స్ కి పత్రి సార్ అందించిన వ్యక్తిగత సూచనలు, తర్వాత ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాల గురించి అద్భుతంగా శైలజ మేడం గారు టీము అందరూ కలిసి చక్కగా చెప్పడం జరుగుతుందండి. క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. అక్కడ చక్కగా ఆటలు పాటలు ఉంటాయండి. తర్వాత మేడం గారి ద్వారా కాన్సెప్ట్, తర్వాత ప్రాక్టికల్స్ కూడా ఉంటాయండి. ఈ 3 రోజులు కూడా అద్భుతంగా సాగుతుందండి. ఎవరైనా సరే అక్కడికి రావచ్చండి. ఇప్పుడు జూన్ నెలలో పుత్తూరులో జరుగుతుందండి. 8, 9, 10వ తేదీల్లోనూ అందరూ కూడా ఆహ్వానితులే. వీలైనంత వరకు అందరూ రావడానికి ట్రై చేయండి. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. మేడం స్టార్ట్ చేయండి మేడం. ఝానులందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా ఈ జూమ్ సెషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క ఝానులందరికీ, అలాగే పత్రిజీ మహిళా చైతన్యం జూమ్ సెషన్ స్టార్ట్ చేసిన మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నానండి. అలాగే జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాస్టర్ గారికి, అలాగే స్వర్ణమాల పత్రిజీ అమ్మగారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ముందు నుంచి వెనక నుండి నడిపిస్తున్న హాస్టల్ మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నానండి. ఈ సందర్భంగా బ్రహ్మ ముహూర్తంలో చక్కగా సజ్జన సాంగత్యానికి స్వాగతం సుస్వాగతం అండి ప్రతి ఒక్క మాస్టర్స్ కి. సో అలాగే సదానంద యోగి మాస్టర్ ద్వారా మనకు అందరికీ చాలా ఈజీగా పరిచయమైన శ్వాస మీద ధ్యాస, మీ యొక్క శ్వాసయే మీ గురువు, మీ గురియే మీ యొక్క గురువు, మీ శ్వాస మీదే దృష్టి పెట్టండి అనేసి మనకు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్ కి మరొకసారి తలుచుకుంటూ స్మరించుకుంటున్నామండి. సో ఈ సమయంలో బ్రహ్మ ముహూర్తంలో మరొక్కసారి గురువులందరినీ నమస్కరించుకుంటూ స్మరించుకుంటూ చక్కగా ఒక శ్లోకం అండి. గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. ఈ సందర్భంగా గురువులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నామండి. సో ముందుగా నా పేరు హారిక, మాది గాజుల మన్యం అండి, తిరుపతి దగ్గర. సో నాకు ధ్యానం యొక్క పరిచయం ఎలా అయిందో ఒక్కసారి నా యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. సో మేము స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు మాకు ఉపాధ్యాయుల ద్వారా నాకు ధ్యానం పరిచయం అయింది. అది శ్వాస మీద ధ్యాసయే. మన గురువు గారు అందించిన శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ధ్యానం. సో స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు పత్రిజీ సార్ స్కూల్కి రావడం, అలా వచ్చిన వెంటనే ఉండే వాళ్ళంతా కూడా స్టూడెంట్స్ ధ్యానులు యోగులు అవుతారు అని చెప్పడం అనేది చాలా చక్కగా జరిగింది. అప్పటి నుంచి ఒక బీజం ఏర్పడిపోయింది నాలో, ఏదో తెలియని ఒక బీజం అయితే ఏర్పడిపోయింది. సో ఈ ధ్యానం అనేది మనకు తెలిసింది, ఇప్పుడు నేర్చుకుంటున్నాము. సో ఫ్యూచర్ లో లైఫ్ లాంగ్ ఇప్పుడు కంటిన్యూ చేస్తామో చేయదో తెలియదు, కానీ అది అయితే అలా పట్టుకుంటాము. ఫ్యూచర్ లో అయితే వాటి గురించి మనం ప్రయాణం చేస్తాము అనే ఒక బీజం అయితే పడిపోయింది. అప్పటి నుంచి ఇంకా ఈ ధ్యానాన్ని మర్చిపోలేకుండా ఉన్నాను. సో నేచర్ అనేది, ప్రకృతి మాత మనకు తెలియకుండానే మనకు ముందు నుండి వెనక నుండి నడిపిస్తుంది. ఒక అమ్మ అయితే ఎలా అయితే మనల్ని ఏమేం కావాలి తన బాధ్యతలు ఒక బిడ్డకి ఎలా అయితే చూసుకుంటుందో, ఆ విధంగా నా విషయంలో అయితే ప్రకృతి మాత అనుకోవచ్చు, ధ్యానం ద్వారా అనుకోవచ్చు,
నన్నైతే ముందు నుంచి వెనక నుంచి ధ్యానం ద్వారానే మరింతగా అభివృద్ధి చెందుతున్నందుకు నేను గుర్తించగలిగాను. సో, నాకు స్కూల్ ద్వారా గురువుల ద్వారా ధ్యాన పరిచయం అవ్వడము, పత్రిజీ సార్‌ని ఫస్ట్ టైమ్ చూడడము, సార్ అందరూ అంటే యోగులవుతారని చెప్పడము చాలా ఆనందం వేసింది. సో, అలాగే ఇంకా సార్‌ది తిరుపతిలో బర్త్‌డే ఉన్నప్పుడు గూడా కలవడం జరిగింది. అలా చాలా సార్లు పత్రిజీ మాస్టర్‌తో కలిసాము. సో, చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, కడతాల్‌కి వెళ్ళడము. సో, అలాగే ఆహ్, ఏంటంటే అండి, అంటే ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటే మనకు తెలియకుండానే అంటే స్టార్టింగ్ ధ్యానం జేస్తే ఎవరికైతే చాలా చాలా ఎక్స్‌పీరియన్స్ ఒస్తాయి. సో, బేసిక్‌గా ఎక్స్‌పీరియన్స్ అంటే నాకు గూడా నా యొక్క అనుభవాలేంటంటే ఫస్ట్ కలర్స్ కనిపించడం. తర్వాత హెలికల్ షేప్ లాగా కనిపించడం. అది డీఎన్ఏ ఉంటుంది. ఆ షేప్‌లో నాకు అలా కనిపించడం జరిగింది స్కూల్ డేస్‌లో. తర్వాత జీసస్ మాస్టర్ కనిపించడం జరిగింది. సో, ఇంకా ఎక్స్‌పీరియన్స్ షేర్ జేయాలంటే నేను మా ఊర్లో లత అక్క ఉన్నారు. ఆ అక్క నేను సూర్యోదయం, సూర్యాస్తమయం అంటే ఎప్పుడైనా గూడా మనం ధ్యానం జేసుకోవచ్చు. మేము కన్వీనెంట్‌గా సూర్యాస్తమయంలో ధ్యానం చేసుకోవడం జరిగింది. అప్పుడు 5-6 1 అవర్ పెట్టుకునేవాళ్ళం శివాలయం గుడిలో. సో, అలా పెట్టుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అలా వెళ్తున్నాం. డైలీ వెళ్తున్నప్పుడు నాకు కూర్చొని చేస్తున్నప్పుడు ఒకానొక సమయంలో ఏమనిపించిందంటే, ఇక్కడికి అంటే ఈ సరౌండింగ్‌కి నాగుపామయితే ఖచ్చితంగా వస్తుంది అనేసి నా కింద నుంచి పదే పదే చెప్పడం జరిగింది. నేను అక్క కూర్చొని ధ్యానం చేస్తున్నాము. ఎలా వస్తుందో తెలీదు. మరైతే మెసేజయితే నాకు ఇన్నర్ నుంచి అనిపిచ్చింది. ఆ అక్కయితే ధ్యానంలో కూర్చున్నారు. నేను ధ్యానంలో కూర్చున్నాను. నాకొచ్చింది గదా! ఎలా వస్తుందో తెలీదు గదా! అని చెప్పి నేనైతే కళ్ళు తెరిచేసాను. ఆ మెసేజ్ రావడం ద్వారా. అలా ఆ అక్క మాత్రం చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నారు. నాకు మెసేజ్ రావడం వల్ల నేను 2 నిమిషాలు అలా ఉండి కళ్ళు తెరిచాను. అలా చూస్తే ఖచ్చితంగా వచ్చిందండి. ఆ సరౌండింగ్ ప్రాంతానికైతే వచ్చి నాగుపాము మళ్ళీ అలా వెళ్ళిపోయిందండి. సో, ఆహ్, సో, పత్రిజీ మాస్టర్ చెప్పినట్లు మీ శ్వాస మీద ధ్యాస పెడితే అన్నీ మీకే తెలుస్తాయి. అని చెప్పడం ద్వారా మరింత విశ్వాసం కలిగిందండి. మనకి ఎక్స్‌పీరియన్స్ రావడం ద్వారా. సో, అలాగా ఇంకా చాలా 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 ఉన్నాయండి ఎక్స్‌పీరియన్సెస్. కడతాల్లో ఆహ్, మౌనం నాగేశ్వరరావు సార్ ఉంటారు. ఆ సారు కడతాల్లో 2022లో 7 డేస్ మౌన ధ్యానం కండక్ట్ చేశారు. ఫస్ట్ డే అటెండ్ అయ్యాను. అప్పుడు 18 అవర్స్ ధ్యానంలో చేయగలిగాను. సో, అది అంత సుదీర్ఘమైన అంటే ఎక్కువ టైం కూర్చోవడం ధ్యానంలో అది అక్కడే పునాది పడిందండి. మళ్ళీ మనకు ఎంఆర్‌పల్లిలో ప్రొఫెసర్ ప్రతాప్ సార్ వాళ్ళ ఇంటి దగ్గర స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ సెంటర్ ఉంది. అక్కడ ప్రతి వారమును ప్రతి పౌర్ణమి అప్పుడు ప్రత్యేకంగా ధ్యాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. అక్కడ అఖండ ధ్యాన సప్తాహం కండక్ట్ చేశారు. అఖండ ధ్యాన సప్తాహం అంటే అక్కడ ఖచ్చితంగా నిరంతరంగా కూర్చొని ధ్యానం చెయ్యాలి అనేసి దాని మీనింగ్ అదండి. అఖండంగా ధ్యానం జరగాలి అనేసి. సో, నేను చెప్పాను మాస్టర్‌కి, "మాస్టర్స్ నేను మీకు వదిలేస్తున్నాను. అఖండంగా ధ్యానం చెయ్యాలి" అనేసి ప్రోగ్రామ్ పెట్టారు. సో, నేనైతే సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకోవడం జరిగింది. సో, అలా కూర్చునేసానండి. అలా కూర్చొనే ఉన్నాను. చాలా ఇంక లేవలేదండి. అసలేం ఫుడ్డు తీసుకోలేదు, నీళ్ళు తీసుకోలేదు. అసలేమీ లేదండి. అలా కూర్చునేసానంతే. గురువుల యొక్క ఆశీర్వాదంతో అలా కూర్చునేసాను. అఖండ ధ్యాన సప్తాహం కండక్ట్ చేశారు. మాస్టర్స్ ప్రకృతికి వదిలేస్తున్నాను. నేనైతే సిద్ధంగున్నాను కూర్చొని ధ్యానం చేయడానికి. అనేసి ఎప్పుడైతే నేను వదిలేసానో ఇంకా మాస్టర్సే చూసుకున్నారండి. అలా కంప్లీట్ అయిన తర్వాత చాలా మంది వచ్చి చెక్ చేశారనమాట. అంటే నేను కళ్ళకి పిరమిడ్ ఐ క్యాప్ పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని అలా ధ్యానంలో ఉండిపోయానంతే. చాలా మంది ఇలా వచ్చి చూసారంట. అంటే బ్రీతింగ్ ఉందా? లేదా? కదలకుండా ఎలా కూర్చున్నారు? లేవలేదే అనేసి చూసారంట. నాకైతే తెలీదు. మళ్ళీ లేసేసిన తర్వాత అంటే ఆ ధ్యాన కార్యక్రమం అయిన తర్వాత చెప్తున్నారనమాట. అలా అలా ఎలా కూర్చోగలిగారు మీరు అనేసి. సో, అది మనది ఏమి కాదండి. మాస్టర్సు నడిపిస్తూ ఉంటారండి హాస్టల్‌గా. సో, మనం సిద్ధంగా ఉంటే అన్నీ సిద్ధంగా ఉంటాయనేసి ఆ క్షణం మరింతగా రుజువయిందండి. సో, అలాగా ధ్యాన కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నా ఖచ్చితంగా తప్పనిసరిగా నా వంతుగా నేను పార్టిసిపేట్ చేస్తుంటాను. అలాగే శాకాహార ర్యాలీలో గూడా చాలా చక్కగా
పార్టిసిపేట్ చేశానండి. పౌర్ణమి ధ్యానంలో కూడా పార్టిసిపేట్ చేశాను. అలాగే లాస్ట్ ఇయర్ బుద్ధ పౌర్ణమి అప్పుడు ఇంటర్నేషనల్ వ్యాలీ బెంగుళూరుకెళ్ళానండి. అక్కడ కూడా కింగ్ ఛాంబర్‌లో కూర్చుంటే ఒక స్వింగ్‌లో పెట్టి ఊపేసినట్లు అలా అనిపించిందండి. అసలు మొత్తం బాడీ మొత్తం ఇలా ఒక స్వింగ్‌లో ఎలా అయితే రొటేట్ చేసేస్తారో అలా అనిపించిందంటే అంటే ఎనర్జీస్ అంత బాగున్నాయన్నమాట. సో, అలాగా మనం ప్రతి ఒక్కరికి శాకాహారంలో పాల్గొంటే ఏమవుతుందంటే ఎవరికైనా అనారోగ్యాలు ఉన్నా కూడా చాలా చక్కగా ఆరోగ్యం బాగవుతుందండి. సో, యాక్చువల్‌గా సర్జరీస్ అనేసి ఆటోమేటిక్‌గా జరిగిపోతాయండి. మనం నమ్మలేం గానీ, సో, డైలీ మనం ఎలా అయితే భౌతికంగా ఆహారం తీసుకుంటామో, ఆ విధంగా చక్కగా ఆత్మకి కావాల్సిన విద్య అంటే ఇక్కడ ఆహారం అనుకోవచ్చండి. ఆహారాన్ని అందించామంటే, సో, పత్రిజీ మాస్టర్‌ని మనం ఎంత చెప్పుకున్నా గూడా, ఎంత మననం జేసుకున్నా గూడా తక్కువే అవుతుందండి. ఎందుకు అంటే, సూక్ష్మంలో మోక్షం అంటారు గదా! అటువంటి సూక్ష్మాన్ని మరింతగా చేరువగా మనకు చెప్పేసారండి. సూక్ష్మంలో మోక్షం. సో, మీ శ్వాసయే మీ గురువు, మీ శ్వాసయే మీకు ముక్తి అన్నట్లండి. సో, అలాగా నా యొక్క అనుభవాలండి. సో, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో, మనకు టైం వాల్యుబుల్ గాబట్టి అలాగే మనమొచ్చేసి ఇంకా చక్కగా సంగీతం గురించి గూడా డిస్కస్ చేసుకుంటూ పాడుకుందామండి. వాటి యొక్క మీనింగ్, తత్వాలు కూడా తెలుసుకుందాము. ఎందుకంటే పత్రిజీ సార్ చెప్పినట్లుగా ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, జ్ఞాన ప్రచారము, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. సో, ఈ నాలుగిట్లో చేసుకుంటూ వెళ్తూ ఉంటామండి. ఎవరైతే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తూ వెళ్తూ ఉంటారో, తెలియకుండానే వారి యొక్క ఆత్మ అనేది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళిపోతుందండి. అది నేను ప్రత్యేకంగాను అనుభూతి చెందానండి. ఎలా అంటే కడతాల్లో ఫుడ్ సెషన్ దగ్గర వడ్డిస్తూనే ఉన్నాను. సో, అక్కడ మామూలుగా ఎవరైనా ఇంటికి వస్తే ఏమవుతాయంటే ఆటోమేటిక్‌గా ఆహారాలనేది క్రమేపీ లాస్ట్‌కొచ్చే కాడికి అయిపోతాయి గదా! అక్కడ ఏమంటే పెరుగుతున్నాయండి. అక్షయ పాత్రలాగా పెరుగుతున్నాయి. అది నేనక్కడ గమనించి చూసానండి. అలుపనేది లేదు. ఎంత ఎనర్జీస్ వస్తున్నాయో, ఎప్పుడు గూడా బ్రహ్మానందం అనేది మనకిక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎనర్జీస్ ఫ్లో అవుతున్నాయండి. సో, ఎప్పుడు ఓపెన్‌లో ఉండాలి. కాస్మిక్ ఎనర్జీస్‌కి, విశ్వ చైతన్యానికి కనెక్టివిటీ ఉండాలి అనేసి అంటూ ఉంటారు గదండీ! అది ఎలా అవుతుందంటే ఎవరైతే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తూ ఉంటారో, వాళ్ళ యొక్క ఆత్మ అనేది ఆటోమేటిక్‌గా కాస్మిక్ ఎనర్జీ‌తో ఉండిపోతుందండి. అవంతా నేను చక్కగా అనుభూతి చెందగలిగాను గాబట్టి, నేనింత చక్కగా నా యొక్క అనుభవాలనేది షేర్ జేసుకుంటానండి. ఆహ్, థాంక్ యూ అండి. ఈ సందర్భంగా నా యొక్క అనుభవాల్ని మరింతగా షేర్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. సో, మన టాపిక్‌లోకి మనలో ఉన్న అంతర్శక్తులు అంటే ప్రాణశక్తి దగ్గరికి వెళ్ళే ముందుగా వాటిలోని టాపిక్‌లో మనము చక్కగా బ్రాహ్మ ముహూర్త సమయంలో మనం చక్కగా ఒక పాట పాడుకుందామండి. సంగీతానికి సంబంధించింది. సో, గురువులందరిని స్మరించుకున్నట్లుగా సో, ఇది గూడా గురుదేవులు అందించిందే. అందరికీ తెలిసిన పాటయే. ఆది శంకరాచార్య విరచిత 'నిర్వాణ శతకం' ఆ సాంగ్ ద్వారా మరింతగా మనలో ఉన్న ఆ తత్వాన్ని ఆ ఆధ్యాత్మికతను మరింతగా మనం తెలుసుకుందామండి. मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिः न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहम् न च प्राणसंयो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूपा शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं न मे द्वेषरागौ न मे लोभ मोहो
मदो नैव मेनैव मास्तर्यभावः न धर्मो न चादो न कामो न मोक्षः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् न बन्धुर्न मित्रं गुरुनैव शिष्यः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विबुध्याप्य सर्वत्र सर्वेन्द्रियाणं न च साङ्गतं नैव मुक्तिर्न मेयः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपा शिवोऽहं शिवోహం మనకు జగద్గురువులు అందించిన ఆదిశంకరాచార్య విరచిత నిర్మాణ శతకం అండి. సో వీటి యొక్క అర్థము మరింతగా తెలుసుకుందామండి. సో నేను మనసును కాదు, బుద్ధిని కాదు, అహంకారము కాదు, చిత్తము కాదు. నేను పంచేంద్రియాలైన చెవి, ముక్కు, కన్ను, నాలుక, చర్మం కూడా కాదు. నేను పంచ భూతాలైన అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం కూడా కాదు. నేను చిదానంద రూపాన్ని, నేను శివుడిని, నేనే శివుడు. శివం అంటే ప్రాణం. అంటే ఇక్కడ మాట్లాడుతున్నాము అంటే ఆ ప్రాణశక్తి అంటే ఇక్కడ చైతన్యం అనుకోవచ్చండి. అంటే మనము ధ్యానం చేస్తున్నాము. ఆ ధ్యానం ద్వారా ఏం చెందుతుందంటే ఆత్మను సంతృప్తి చెందుతాం. ఆత్మ అంటే ఏంటంటే సచ్చిదానంద రూపాన్ని తెలుసుకోవడమే. అంటే సచ్చిదానంద రూపం అంటే సత్ చిత్ ఆనందము. సత్ చిత్ ఆనందం అంటే శాశ్వతమైన రూపాన్ని అనేసి మనకు జగద్గురువులు అందిస్తున్నారండి. ఆది శంకరాచార్య విరచిత నిర్వాణ శతకం. అంటే అందులో ఉన్న మీనింగ్ మరింత డెప్త్‌కి వెళ్తే ఒక విచారణ స్థితికి వెళ్ళిపోతుందండి. విచారణ అంటే నేను బుద్ధిని కాదు, అహంకారము కాదు, చిత్తం అంటే మనసులో ఉన్న అంటే చిత్తము మనసులో ఉన్నవన్నీ మనం చేసే పనులన్నీ దాంట్లో నిమిడి ఉండిపోతాయండి. అది కూడా నేను కాదు. అలా మనము అది కాదు, ఇది కాదు అనుకుంటూ ఉంటే ఒకటి శాశ్వతంగా మిగులుతుందండి. ఆ శాశ్వతమే ఆత్మ. ఆ ఆత్మయే శివం. సో ప్రాణం ఉంటే శివం అంటాం, ప్రాణం లేకపోతే శవం అంటాం. శివము, శవము ఒకే ఒక అక్షరం డిఫరెన్స్. స అంతే. సో ప్రాణం అంటే శివం అంటాం. ఆ శివుడే నేను, అహం బ్రహ్మాస్మి. అంటే మనకు జగద్గురువులు అందించాల్సిన అన్ని మనకు అందించేశారండి. సో మనము ఆత్మ యొక్క తత్వాన్ని ఎలా అనుభూతి చెందుతామంటే సచ్చిదానంద స్వరూపాన్ని, నేనే శివుడు అనేసి మనము ఆ తత్వాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అండి బ్రహ్మానంద స్థితిలో అనుభూతిలోనే ఉంటామండి. సో అందుకు మనకు 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేది అతి ఉత్తమమైనది అంటారు. అందులోనూ పత్రిజీ మహిళ చైతన్యం అంటే ఆ మహిళ అంటే ఇక్కడ ఆత్మతత్వం అండి. ఆత్మలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారు. ఆ యొక్క ఎనర్జీస్ ని బట్టి వాళ్ళు ఉంటుందండి. లేడీస్ గా పుడితేనే వాళ్ళు లేడీ స్త్రీ అని కాకుండా, మహిళ అని కాకుండా ఆ యొక్క ఆత్మతత్వంలో 2 ఇమిడి ఉంటాయండి. సో వాటిని చక్కగా ఆత్మత్వ స్వరూపాన్ని తెలుసుకోవడమే అండి. సో ఇంతటి చక్కగా తెలుసుకున్నందుకు మరొకసారి గురువులకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నానండి. సో ఇంకా టాపిక్ లోకి వెళ్తే మనలో ఉన్న అంతర్శక్తులు మరియు ప్రాణశక్తి అండి. మనలో ఉన్న అంతర్శక్తులు అంటే ప్రాణశక్తి. ఎగ్జాంపుల్ గా చూస్తే మనకు తెలియకుండానే ఇప్పుడు నాకు టాపిక్ ఏదైనా అంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే
మనలో ఉన్న ఆ శక్తి ఏంటో గుర్తించాలి. అలా శక్తి ద్వారానే మనకు బయట ప్రకటితం అవుతుంది. సో, ఆ శక్తి మనలో ఎంత ఉంది? ఎలా ఉంది? ఆ శక్తిని ఎలా తెలుసుకుంటాము? మనలో ఉండేటివేమేమున్నాయి? ఆ తత్వాలు వాటిని మరింతగా ఎలా విచారణ చేయాలి? ఆ విచారణ చేయడం వల్ల మనలో ఉన్న అంతర్శక్తులు ఎట్లా తెలుసుకుంటాము అనేసి మనము మరింత లోతైన విచారణ చేయడం ద్వారా మనలో ఆత్మతత్వం అనేది బోధిస్తుందండి. ఆత్మతత్వం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే, అంత స్ట్రాంగ్‌గా మనలో ఆహ్, ఆ శక్తులని నిం ఆహ్, అంటే ఆ శక్తులంతా గూడా మన లోపల ఏమంటారంటే ఉన్నాయండి. అవంతా గూడా అవి ఎలా తెలుస్తుందంటే ఫస్టు ధ్యానం చెయ్యి అనేసి. ఆ ధ్యానం ఎలా చెయ్యాలి అనేసంటే మనకు మాస్టర్ గారు నీ శ్వాస మీద ధ్యాస పెట్టు అంటారు. అంటే రకరకాల ధ్యాన పద్ధతులున్నాయి. ఆ ధ్యాన పద్ధతిలో మనకు మరింత సులభమైన మార్గంగా బోధించేశారు మన పత్రిజీ మాస్టర్ గారు. సో, అంటే ఎలా తెలుస్తుంది అనేసంటే మనలో ఫస్ట్ చక్రాస్ ఉంటాయి. అలాగే కుండలిని ఉంటుంది. అవి మనకు పత్రిజీ సార్ వాటి గురించి చెప్పకనే చెప్పేశారు. అంటే నీ యొక్క శ్వాసను గమనించు అన్నీ మీకే తెలుస్తాయనేసి. సో, మనలో ఉన్న శక్తులెలా తెలుస్తాయంటే ఎగ్జాంపుల్‌గా కొంతమందికి విశుద్ధి సరిగ్గా ఉండదు. అంటే సరిగ్గా అంటే వాళ్ళకి థైరాయిడ్‌తోనో ఉంటుంది. ఇంకొద్దిగా దేనితో అయినా ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే విశుద్ధి మీద అంటే ఎక్కువ ధ్యానమే అండి. ధ్యానమే శరణ్యం. అంతే. ధ్యానమే ముక్తి. ధ్యానం లేనిదే ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం చేయడం వల్ల ఆ ప్రాణ శక్తిని తీసుకుంటారండి. అలా తీసుకోవడం వల్ల ఎగ్జాంపుల్‌గా ఎవరికైనా విశుద్ధి చక్రము అంటే బాగాలేకపోతే అంటే థైరాయిడ్ ఏమన్నా ఉన్నా, లేకపోతే ఇంకా ఏమన్నా అన్‌హెల్తీగా ఉన్నా, అటువంటి వాళ్ళు ఏం జేయొచ్చంటే అండి, మనకు చక్కగా గురుదేవులందరూ వేమన పద్యాలు గానివ్వండి, పాటలు గానివ్వండి, అవన్నీ చక్కగా పాడుకుంటూ ఉంటే అక్కడ ఏమవుతుందంటే శుద్ధీకరణ అవుతుందండి. శుద్ధీకరణ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, అక్కడంతా గూడా చాలా చక్కగా క్లీన్ అయిపోయేసి వాళ్ళకి తగ్గిపోతుందండి. ధ్యానం ద్వారా శక్తి తీసుకుంటారు. ఆ శక్తి ద్వారా మరింతగా అంటే ఆ పద్యాలు గాని, పాటలు గాని పాడుకోవడం వల్ల మంచిది షేర్ జేయడం వల్ల 10 మందిలో అంటే నెగెటివ్ చెప్పకుండా 10 మందిలో వాక్ శుద్ధి అవ్వాలి అంటే ఖచ్చితంగా జ్ఞాన శుద్ధి. అంటే జ్ఞానం అనేది కావాలండి. ఆ జ్ఞానం ఎలా తెలుస్తుందంటే మనకు అందించిన ఆ! ఆ పాటలు గాని, పద్యాలు గాని ఉన్న బుక్స్‌లో ఉన్న నాలెడ్జ్, విస్డమ్ తీసుకోవడం వల్ల గాని 10 మందిలో ఇలాగ క్లాసెస్ చెప్పడం ద్వారా గాని, ధ్యానం గురించి చెప్పడం వల్ల గాని ఆ యొక్క జన్మలు తగ్గిపోతాయి. కర్మ ఏమైనా ప్రక్షాళన ఉంటే కూడా తగ్గిపోతుంది. అప్పుడేమవుతుందంటే క్లీనింగ్ అయిపోతుందండి. పాత్ర ఎంత శుద్ధిగా ఉండి క్లీనింగ్ అవుతుంటే మరింతగా అది మెరుస్తూ షైనింగ్ అనేది వస్తుంది. సో, మనం గూడా మన యొక్క సోల్ గూడా చాలా హ్యాపీగా, ఆనందంగా ఉండాలి అనేసంటే, అంటే మనలో ఉన్న దాగి ఉన్న శక్తులు ఉపయోగించుకోవాలి అంటే, ఈ విధంగా మనము మన మీద మనం దృష్టి పెట్టుకోవాలండి. సో, ఎగ్జాంపుల్‌గా మనకు చాలా మంది గురువులున్నారండి. సో, స్వామి వివేకానంద. సో, వాళ్ళు అంటే ఒక గురువు చెప్పింది వాళ్ళకి వేదం. సో, వాళ్ళలో ఉన్న తట్టి లేపండి. మీలో ఉన్న శక్తిని తట్టి లేపండి. అది నిద్రబోతూ ఉంటుంది. తట్టి లేపండి అంటారు. అది ఎలా తట్టాలి? ఇలా డోర్ తడితే వచ్చేస్తుందా? కాదు గదా! తట్టడం అంటే. అంటే మీలో ఉన్న జాగ్రత్తగా ఉండి అబ్జర్వేషన్ చేయండి. మీలో ఉన్న శక్తులు చాలా ఉన్నాయి. మీ శక్తి మీకు తెలియదు. మీలో శక్తి మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా మీ మీద మీరు దృష్టి పెట్టాల్సిందే. ఎలా దృష్టి పెట్టాలంటే మన అంతర్గతంగా ఏమేమి ఉన్నాయి? మన అంతర్గతంగా ఆ శ్వాస అనేది ఎలా జరుగుతోంది అనేసి. ఎగ్జాంపుల్‌గా మనము పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క తత్వాల్ని తీసుకుంటే ఎగ్జాంపుల్‌గా అంటే మనం తీసుకున్న ఆ టాపిక్‌కి మనకు గురుదేవులను ఖచ్చితంగా మననం చేసుకోవాల్సుంటుంది. వారి యొక్క తత్వాలని ఖచ్చితంగా తీసుకోవాల్సుంటుంది. ఎందుకు అనేసంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పేసారెప్పుడో. ఏమనేసంటే హంస జప. హంస అంటే ఏంటంటే శ్వాసలు. మీ యొక్క శ్వాసలు ఎలా జరిగితే మీ యొక్క చక్రాస్ యాక్టివేట్ అవుతాయని జేసి మనకు బ్రహ్మం గారు చాలా చక్కగా వివరించారు. సో, ఇందులో భాగంగా మనము
మనలో ఉన్న అంతర్శక్తుల గురించి తెలుసుకునే ముందుగా సో మనకు కాలజ్ఞానం వారు ఒక పాట ద్వారా అంటే ఆ తత్వం ఎలా బోధించారు అనేది మరొక చక్కని పాట తెలుసుకొని మరింత విపులంగా తెలుసుకుందామండి మనలో ఉన్న శక్తుల గురించి. ఓకేనా అండి? అర్థమవుతుందండి? అర్థమవుతుందండి. అలాగే అండి. సో కాలజ్ఞానం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తత్వ బోధన చక్కగా ఒకసారి తెలుసుకుందామండి. చందమామ 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 ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ 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 ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ కాయమను పుట్టలోను చందమామ పాము మాయగానే మెలుగు చందమామ కాయమును పుట్టలోన చందమామ పాము మాయగానే మెలుగు చందమామ జంట నాగా స్వరములుది చందమామ పాము పాదును పెకలింపలేరు చందమామ 9 వాకిళ్ళు మూసి చందమామ పామును పట్టగా వలెను చందమామ భక్తి అను కట్టుగట్టి చందమామ పాము యుక్తి బట్ట వలెను చందమామ దేహములయందు చందమామ పాము తెలియక చుట్టూచున్నది చందమామ అజప మంత్ర జానము చే చందమామ పామ ఖండ కలతో వెలుగు చందమామ పాము బట్ట జోగేడెవరే చందమామ అతని పేరు సిద్ధ గురుడు చందమామ పాము బట్టు జోగి ఎవరే చందమామ అతని పేరు సిద్ధ గురుడు చందమామ 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 ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ అంటే అండి ఈ యొక్క తత్వ బోధనలో ఎంత విపులంగా మన యొక్క అంతర్శక్తుల గురించి తెలిసిందో ఒకసారి తెలుసుకుందామండి. సో చందమామ చందమామ అంటే మనకే ఆ యొక్క తత్వాన్ని తెలుపుతున్నారండి. అంటే మనలో ఉన్న జ్ఞానాన్ని తెలిపేది ఎలా తెలుసుకోవచ్చు అనేసి. సో కాయము అంటే మన యొక్క శరీరంలో ఒక పుట్ట అనేసి అంటే ఏంటంటే జంట నాగులు ఉన్నది. అది మూలాధార శక్తిలో ఆ యొక్క మూలాధారంలో శక్తి ఉంది. ఆ యొక్క శక్తిని మీరు ఎలా తెలుసుకోగలరు అనేసి మనకు అది పాముగా చుట్టుకొని ఉన్నది. మీ మూలాధారంలో పాము వలె అంటే 3.5 సెంటీమీటర్స్‌లో మూలాధారంలో ఆ పాము వలె చుట్టుకొని ఉన్నది. వాటిని మీరెలా తెలుసుకోగలరు ఆత్మతత్వాన్ని అనేసి మనకు జ్ఞానం గారి తత్వాలలో మనం తెలుసుకుంటున్నామండి. జంట నాగా స్వరములుది చందమామ అంటే జంట నాగు తత్వం అనేది ఉంది. వాటిని ఎలా తెలుసుకుంటారు అనేసండి. సో 9 వాకిళ్ళు అనేసంటే మనకు 9 నవరంధ్రాలండి. 9 నవరాలంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవిలు అంటే మూలాధారం దగ్గర మనము పాయువు దగ్గర అవన్నీ 9 నవరంధ్రాలు ఉన్నాయండి. అంటే వాటిని చక్కగా మూసేస్తే అంటే
కళ్ళు మూసేసుకుంటే అంటే మనం చక్కగా మూసేసుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే అండి మనకు ఈడా పింగళ సుషుమ్నా నాడి ఉంది. సో మనకు శ్వాస అనేది మనకు ముక్కు అంటే తీసుకుంటే ఒకటి కుడి సైడ్ ఉన్నది మనము సూర్య నాడి అంటాము. ఎడమ సైడ్ ఉండేది చంద్ర నాడి అంటాము. మధ్యలో ఉండేది మనకు సుషుమ్నా నాడి అంటాము. అంటే మనకు ఈడా కాకుండా పింగళ కాకుండా మనకు సుషుమ్నా నాడిలో మనకు యొక్క ప్రాణము ఆ శక్తి కాస్మిక్ ఎనర్జీ వెళ్ళాలి అనేసి అంటే ఎలా ఉంటుందంటే 9 వాకిలు ఖచ్చితంగా మూసేయాలి అంటారండి. ఆ 9 వాకిలు ఎలా ఉంటుందంటే మనకు శ్వాస మీద ధ్యాసే కదండి. మళ్ళీ ఇదంతా ఏంటి అంటే మన శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటే ఆ యొక్క శ్వాస ఎక్కడ నిశ్చలం అంటే ఇక్కడ ఉండిపోతుందండి. అది ఎలా ఉండిపోతుందంటే శ్వాస గమనించగా ఫస్ట్ శ్వాస మీద ధ్యాస పెడితే మళ్ళీ ఏం అవుతుందంటే గమనించాలా. ఆ గమనించినప్పుడు అబ్జర్వేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ శ్వాస అనేది ఆగిపోతుంది. అదే ఆజ్ఞా చక్రంలో శ్వాస ఆగిపోతే థర్డ్ ఐ యాక్టివేషన్ అని రకరకాలుగా ఎక్స్‌పీరియన్స్ చెప్తూ ఉంటారండి. సో ఆ 9 వాకిళ్ళు అవి ఖచ్చితంగా మూస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనకు ఈడ, పింగళ అంటే సూర్యనాడి, చంద్రనాడిలో కాకుండా ఆ 2 కూడా శ్వాసలు అంటే మూసేస్తే ఏమవుతుందంటే అది ఖచ్చితంగా ఆ యొక్క శ్వాస అంటే మనకు ఆ సుషుమ్నా నాడి ఎలా ఉంటుందంటే అండి ఎగ్జాంపుల్‌గా మనకు సూది మొన ఎంతైతే ఉంటుందో అంత ఉంటుంది. ఎగ్జాంపుల్‌గా మన వెంట్రుకలు ఒక వెంట్రుక తీసుకుంటే దాన్ని 100 భాగాలు చేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుందండి సుషుమ్నా నాడి అనేది. కాబట్టి అందులోకి శ్వాస ఎలా వెళ్తుంది అంటే ఖచ్చితంగా మనలో ఉన్న నవరత్నాలనేది అంటే క్లోజ్ అయితే ఆ యొక్క శ్వాసలు ఎలా వెళ్ళాలో తెలియదు. అప్పుడు సుషుమ్నా నాడిలోకి వెళ్ళడం వల్ల అప్పుడు మనకు ఆ తత్వాలన్నీ ఆ కాస్మిక్ ఎనర్జీ మరింతగా చేరువవుతుంది. అప్పుడు కుండలిని యాక్టివేషన్ అవుతుంది అనేసి చెప్తూ ఉంటారండి. సో మనము ఈ పాటల ద్వారా ఈ తత్వాల ద్వారా మరింతగా మనం తెలుసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఇక్కడ పాము అనేసి అంటే మనలో ఉన్న శక్తులండి. ఆ పాము చుట్టుకొని ఉంటుంది మూలాధారంలో. ఆ నోటి ద్వారా ఏమవుతుందంటే తోకను పట్టుకొనుంటుంది. ఎప్పుడైతే బాగా సాధన చేసి హంస జపం అంటే శ్వాసలు అంటే మూలాధార చక్రానికి స్వాదిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. అంటే మూలాధారంలో ఉన్న చైతన్య శక్తి మనకేమవుతుందంటే సహస్ర గాని ఆహ్, ఆజ్ఞ సహస్రార గాని వెళ్తే ఆటోమేటిక్‌గా మనకన్నీ తెలుస్తాయి. వాళ్ళే యోగులు, ఋషులు అనేసి మనం తెలుసుకుంటున్నాము. సో, అది ఎలా తెలుసుకోవచ్చు అనేసి మనకు ఈ బ్రహ్మం గారు ఆ తత్వాల గురించి చెప్తున్నారండి. సో, ఎలా పడేయాలంటే ఆ యొక్క పాముననేది భక్తి వల్లే కట్టేయాలంట. భక్తి. భక్తి అంటే ఏంది? భక్తి, శ్రద్ధ. ఆ రెండిటి ద్వారా మనం భక్తి అంటే ఏందంటే మనకు చెప్పిన మనకు పత్రిజీ సార్ మీద ఎంత దృఢమైన నమ్మకం ఉందో, శ్వాస మీద ఎలా అయితే నమ్మకం ఉందో, ఆ విధంగా మనము భక్తి ద్వారా మనము శ్వాస చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా మనకు జరగాల్సిన లోపల అంతర్కరణ శుద్ధి ప్రక్రియ జరిగినప్పుడు మనకి ఇవన్నీ గూడా తెలుస్తాయన్నమాట. అంటే ఆ కుండలిని అంటే ఏంటి? చక్రాస్ అంటే ఏంటి? ఇంకా మరింతగా మన ఆత్మ ఎట్లా వృద్ధి చెందుతుంది? మనము గత జన్మ ఏంటి? ఈ జన్మ ఏంటి? మన అంటే ఫ్యూచర్ ప్రణాళిక ఏంటి? ఎందుకు ఈ కుటుంబంలో జన్మించాము? పక్కన కుటుంబంలో ఎందుకు జన్మించలేదు? ఈ క్లాస్‌లో నేనెందుకున్నాను? వీళ్ళు మాత్రం నా క్లాస్ ఎందుకు వింటున్నారు? మిగతా వాళ్ళు ఎందుకు వినట్లేదు? అంటే కార్యకారణ సంబంధం ద్వారా అవి గూడా ఉంటాయండి. అంటే లోతైన ఆధ్యాత్మిక అంటే లోతైన విచారణ. తర్వాత ఇంకొకటేందంటే మనం జీవించే విధానమే, ఆ ప్రాక్టికాలిటీయే మనకు ధ్యానం అండి ఆధ్యాత్మిక అంటే. అంటే ఆధ్యాత్మిక అంటే ఏదో కాదండి. మనం జీవించే జీవన విధాన ప్రక్రియే మనకు ఆధ్యాత్మిక. సో, దేహముల యందు చందమామ అంటే మనకు దేహం ఉంది. ఆ దేహంలో మనకు పాము అంటే చుట్టుకొనుంది. అది తెలియకుండా మనము అంటే గుళ్ళకి వెళ్తాం, అక్కడ వెళ్తాం, ఇక్కడికి వెళ్తే మోక్షం వస్తుంది, అక్కడికెళ్తే మోక్షం వస్తుంది అంటూ ఉంటాము. అజప మంత్ర ధ్యానము అంటే ఇక్కడ అంటే కొంతమంది రకరకాల అంటే మంత్రాలు, ధ్యానాలు రకరకాలు చేస్తూ ఉంటారండి. జపాలు అవంతా గూడా. సో, మీరు ఎంత చేసినా గూడా ఆ పాము యొక్క అంటే మనకు మూలాధారం నుంచి ఆజ్ఞ సహస్రాకార వరకు వెళ్ళేంత వరకు మనకు వెళ్తూ ఉంటే ఆ యొక్క కళ అనేది మనకు వెలుగుతూ ఉంటుందండి. సో, అలా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే పాము బట్టుగా జోగి ఎవడే చందమామ అతను ఎవరు అంటే సిద్ధ గురుడు చందమామ, సిద్ధుడు మనకు సిద్ధులు గూడా 18 రకాల సిద్ధులున్నారండి.
అట్లా మనకు కాలజ్ఞానం అంటే ఆ యొక్క తత్వాలు మనకు అంటే చెప్పకనే చెప్పేశారనమాట. వాటి యొక్క విశ్లేషణ తీసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి. సో వీటి ద్వారా మనకు మరింతగా మనం తెలుసుకున్నందుకు ఆ గురువులందరినీ మరొక స్మరించుకుంటున్నామండి. సో మనలో ఉన్న అంతర్శక్తులు, అలాగే ప్రాణశక్తి. మనకు ప్రాణశక్తి అనేది ఎలా వస్తుంది అని ఒకసారి విశదీకరంగా విపులంగా తెలుసుకుందామంటే, ప్రాణశక్తి ఉండడానికి ఎగ్జాంపుల్‌గా మనమంతా కూడా ఆ పరమాత్మ మూల చైతన్యం నుంచి వచ్చాము. ఆ మూల చైతన్యం నుంచి రావడం ద్వారా మనకేమైందంటే మన యొక్క ఆత్మ ఉద్ధరణ కోసం మనం వచ్చేసి ధ్యానాలు గానివ్వండి, మన యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి సాధన అనేది చేస్తున్నాము. ఆ ప్రాణశక్తి అనేది ఫస్ట్ ఎలా తెలుస్తుంది? ఫస్ట్ బిడ్డ పుట్టంగానే ఆహారం ఏమి ఉండదండి. అంటే మనలాగా వండుకొని తినేదంతా ఏమి ఉండదు. జీవుడు ప్రవేశించంగానే వండుకొని తినేది ఏముండదు. ఆ పరమాత్మ ఎవరికి ఎలాగ ఆహారం అందించాలో ఆహారము ప్రకృతి రూపేణా అందించబడిందండి. ఇప్పుడు ఒక జీవుడు బయటకొచ్చినప్పుడు ఆహారం ఎలా అంటే ఆ తల్లి యొక్క శ్రీమూర్తి యొక్క ఆ పాలే ఆహారం అండి ఆ చిన్న పిల్లలకి. అంటే ఆ పరమాత్మని మనము మరొకసారి గుర్తు చేసుకోవచ్చు. ఆ పరమాత్మ అంటే ఆ ప్రాణం నిలబడడానికి జీవుడు బయటకొచ్చిన ద్వారా ఆహారం ఎంత ముఖ్యమో వీటి ద్వారా మనకు తెలియజేస్తున్నారండి. సో ఆ యొక్క తల్లి పాలే ఆ శిశువుకి ప్రాణము, రక్షణ, ప్రాణం నిలబడడానికి ఆ తల్లి పాలే ముఖ్యము. అలాగే మనకు గూడా ఏంటంటే అండి, మనం వండుకొని తినమనేసి ఎక్కడ ఏమీ లేదు. సో మనకు సహజ సిద్ధంగానే ఆ యొక్క న్యాచురల్‌గా సహజంగా ఉన్న ఆ చెట్లలో ఉన్న పండ్లని మనం తింటే మనకు ప్రాణం ఆటోమేటిక్‌గా ఉండిపోతుందండి. మనము పత్రిజీ సార్ చెప్పినట్లు మనం చూసుకుంటే శ్వాసాహారము, ఫలాహారము అంతే అండి. వెజిటబుల్స్. ఇంక మనం వండుకోవాల్సిన పనే లేదండి. సో మన గురించి మరింతగా తెలియాలి అంటే గంటలు గంటలు ధ్యాన సాధన ఖచ్చితంగా చేయాల్సిందే అండి. అప్పుడు చేయడం వల్ల మన యొక్క ప్రాణశక్తి అన్ని అవయవాలకంతా వెళ్ళి ఆ ప్రాణశక్తి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఆత్మ అనేది పులకింత వస్తుందండి. అంటే ఆత్మతత్వము చాలా ఆనందంగా వచ్చేస్తుందండి. అది ఎలా తెలుస్తుందంటే ఎవరికి వాళ్ళు అనుభూతి చెందాల్సిందే అండి. అంటే నేను మామిడిపండు తింటే ఇలా ఉంది అని చెప్తే జస్ట్ పరోక్ష జ్ఞానం అందిస్తున్నాను. మీరు తీసుకుంటున్నారు. ప్రత్యక్షంగా ఎవరికి వాళ్ళు తీసుకుంటే అది అద్భుతం అండి. ఆత్మతత్వము అంటే ఆ పరమాత్మ సచ్చిదానంద స్వరూపాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఎవరికి వాళ్ళు అనుభూతి చెందాలి అండి. ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే ఖచ్చితంగా ధ్యాన సాధన చేయాలి అండి. సో అలాగా మనకు ఆ ప్రాణశక్తి రావడం వల్ల అంటే మనకు కుకింగ్ లేకపోయినా కూడా మనము జీవించగలము. అంటే ప్రాణం అనేది మనలోనే ఉంటుంది. లేకపోతే వెజిటబుల్ ద్వారా కూడా మనము ఆహారం తీసుకోవచ్చు. అది అంటే ఒకానొక యోగులు 3 పూట్ల తింటే రోగి, 2 పూట్ల తింటే యోగి, ఒక పూట తింటే అంటే యోగి అంటే ఇక్కడ తెలుసుకోవచ్చండి. రోగి, భోగి, యోగి. 3 పూట్ల తింటే రోగి, 2 పూట్ల తింటే భోగి. సో ఒక పూట తింటే యోగి. సో అలాగా ఎవరైతే ఆహారం కోసమే కాకుండా మనము జీవించడానికి తినాలి. అలా జీవించడానికి తినే విధానము మనకు ప్రకృతి ద్వారా, మనము చెట్ల ద్వారా చాలా నేర్చుకోవచ్చండి. ఎగ్జాంపుల్‌గా మనము పామునే తీసుకుందాం. పాము పాలు తాగదు. పాము గుడ్లు తినదు. ఆ విషయం అందరికి తెలిసిందే. మరి ఎలాగా ప్రాణశక్తి వస్తుంది అంటే అండి, ఎర్లీ మార్నింగ్ పాములంతా గాని ఏం చేస్తాయంటే లేత కిరణాల ద్వారా వచ్చే ఆ సూర్యరశ్మిని తీసుకుంటాయండి. ప్రాణశక్తిగా తీసుకుంటాయి. అలా పడగ ఇలా విప్పి ఆ లేత కిరణాల వల్లే సూర్యుడిని యొక్క వెలుగు అంటే వెలుతురు ద్వారా వచ్చి ఆ ప్రాణశక్తిని అవి తీసేసుకుంటాయండి. అదే వాటి ఆహారము. అంతే అండి. వాటి ద్వారానే బ్రతుకుతాయి. ఇంకా కప్పలు తింటుందా అవి ఇవి తింటుందా అవి అంటే ఆహారం బట్టి ఉంటుంది. అంటే మెయిన్ మనకు ప్రకృతి నుంచి ఎలా వస్తుంది అంటే సూర్యుని ద్వారానే వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తెలుసుకోవాలంటే అండి, మనకు చెట్ల ద్వారా కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. అంటే మనకు చెట్ల ద్వారా అంటే ఏందంటే, ఆ చెట్లు
ఆ సూర్యుని నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీస్ తీసుకొని వాటిని ఫలాహారం చేసుకుంటాయండి. ఆ ఫలాహారమే మనం తింటున్నాం కదా. సో మనం కూడా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే సూర్యుని ద్వారా వచ్చే ఆ శ్వాసాహారంతోనే మనము ప్రాణం నింపుకోవచ్చండి. ప్రాణంతో ఉండొచ్చు. అది యోగులు మనకు చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే శ్వాసాహారం, ఫలాహారం, శ్వాసాహారం. కొంతమంది ఇప్పటికీ చూస్తుంటే సూర్యుని చూస్తూనే వాళ్ళకి ఆహారం నిండిపోతుంది అంటారు. అలా ఆహారం నిండిపోవడానికి ఎగ్జాంపుల్ గా చాలా మంది నిదర్శనాలు ఉన్నారండి. యోగులు, ఋషులు చాలా మంది ఉన్నారండి. సో మనము ఆ యొక్క తత్వానికి రావడానికి మనలో ఆ యొక్క ప్రాణశక్తి, అంతర్శక్తులు వాటి ద్వారా మనకు మరింతగా మనము ఇంత ఇదిగా మనం ఆహారం లేకపోయినా కూడా మనం ఉండొచ్చా? అది ఎలా ఉండొచ్చు అనేసంటే మనకు ఆహారం ఏముండదండి. నీళ్ళనేది ఏమి ఉండదండి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే యోగులకి ఎందుకు ఆకలి ఉండదు అంటే వాళ్ళు కేచరి ముద్ర వేసుకుంటారండి. అంటే ఆ ఒక అమృత ధార మనకు ఇక్కడ లోపల పడిపోతుందండి. ఆ అమృత ద్వార ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఆహారమే అవసరం లేదండి. ఎప్పుడు చక్కగా వాళ్ళకి ఆహారంతోనే ఉండిపోతారండి. ఇంకా నీళ్ళు, దాహము ఏమీ ఉండదు. అందుకేమవుతుందంటే వాళ్ళకి చక్కగా ఆ ధ్యాన స్థితిలో కదలకుండా ఉండిపోతారండి. ఎగ్జాంపుల్‌గా రామకృష్ణ పరమహంస గారిని తీసుకుందామండి. వాళ్ళు అంటే అంతరంగా ఉన్న శక్తులని వాళ్ళు మరింతగా జాగృత పరుచుకున్నారు. సో వారి యొక్క తర్వాత స్వామి వివేకానంద ద్వారా మరింతగా వాళ్ళు అంటే మీలో ఉన్న శక్తుల్ని మేల్కొల్పండి అనేసి చాలా చక్కగా వివరించారు. చాలా చక్కగా వారి యొక్క గురుంపద గానివ్వండి, వారి యొక్క తత్వాలన్నీ ఉన్నాయి. సో అలాగా వాళ్ళలో ఉన్న అంతఃశక్తుల్ని వాళ్ళు మేల్కొల్పారు. మీలో ఉన్న శక్తి మీకు తెలియదు అనేసి వాళ్ళు చక్కగా చెప్తున్నారండి. అవి తెలియకుండా ఎందుకుండాలి మనం? మనం ఖచ్చితంగా ధ్యాన సాధన చేద్దాము, స్వాధ్యాయం చేద్దాము. ఈ విధంగా తెలిసిన విషయాల్ని 10 మందిలో పంచుకుందాము. పంచితే పెంచబడుతుంది. సో అలాగండి. మళ్ళీ ప్రాణశక్తి. ధ్యాన ప్రచారం చేద్దాము. ధ్యాన ప్రచారం ద్వారా మరింత మందికి అంటే స్వస్థత. అంటే చాలా మంది అనారోగ్యాలతో ఉండొచ్చు. అన్‌హెల్తీగా ఉండొచ్చు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే శారీరకంగా, మానసికంగా అంటే చాలా బాధల్లో ఉండొచ్చండి. శారీరకంగా అంటే హెల్త్ బాలేకపోవడము. కొంతమంది ఏంటి ఇలా ఉండాము అనేసి అనుకోవచ్చు. ఇంకొచ్చేసి మానసికంగా అంటే లోపల ఎప్పుడు బాధపడిపోతూ ఉంటారు. ఒక చిన్న ఎదురైనా గూడా అరే! ఇదెందుకొచ్చింది? దేవుడు ఉన్నాడా లేదా? ఏంటి? అనేసి ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఎవ్వరికైనా గూడా సరే, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా గూడా ధ్యానమే శరణ్యం. కాబట్టి ధ్యాన ప్రచారం అనేది చేయాలి అండి. అలాగే శాకాహారాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. ఎవరైతే శాకాహారము, పిరమిడ్స్, పొర్మి ధ్యానాలు విరివిరిగా చేస్తూ పాల్గొంటున్నారో వాళ్ళు హాస్టల్ ట్రావెలింగ్ అనేది అంటే హాస్టల్ హీలింగ్స్, సర్జరీస్ అనేసి అన్నీ జరుగుతున్నాయండి. సో అలా మనము పిరమిడ్స్ ద్వారా వెళ్లి ఆ యొక్క ప్రాణశక్తిని తీసుకోవచ్చండి. ఇంకా ప్రాణశక్తి గురించి తెలుసుకుందాము. ప్రాణశక్తి అంటే మనం ఇందాక చక్రాస్ గురించి తెలుసుకున్నట్లు సో మనకు ఆజ్ఞ ఇక్కడ సహస్రార అన్నమాట. సహస్రార ఓపెన్ అయినప్పుడు మనకన్నీ తెలుస్తూ ఉంటాయి అంటామండి. సో ఇక్కడ సహస్రారాల్లో మనకు బ్రహ్మరంధ్రం ఒకటి ఉంది. ఆ రంధ్రం ఓపెన్ అవ్వాలి అనేసంటే ఎవరైతే బాగా అంటే ఫస్ట్ మనకు తెలియాలి, అనుభూతి చెందాలి అంటే ఒక ఎగ్జాంపుల్‌గా దీర్ఘమైన శ్వాసలు బాగా చేయండి. లేదు అంటే ఓంకారాలు బాగా చేయండి. ఎగ్జాంపుల్‌గా ఒక యోగులు చూసుకుందాము. వాళ్ళు యోగుల యొక్క శ్వాస ఎక్కడి వరకు వెళ్తుందండి? అలాగే చిన్న పిల్లల యొక్క శ్వాస ఎక్కడి వరకు వెళ్తుందండి? చిన్న పిల్లల శ్వాస అంటే నాసికారంధ్రం నుంచి ఖచ్చితంగా నాభి కింద వరకు వెళ్లి మళ్ళీ నాభి ద్వారా అలా వస్తుంది. అలా రావడం వల్ల యోగులు గాని, చిన్న పిల్లలు గాని అలా మనం గమనించినామంటే అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఒక 6 మంత్స్ లోపల పిల్లల వరకు చూస్తే వాళ్ళని బాగా గమనిస్తే వాళ్ళ యొక్క శ్వాసలనేది బాగా తెలుస్తాయండి. అంటే ఎక్కడికి పోతుంది? ఎక్కడికొస్తుంది? వాళ్ళు అలా చేయడం వల్ల వాళ్ళు మనం ఏమంటామంటే చిన్న పిల్లలే దేవుళ్ళు అనేసి అంటాం కదా! అంటే మనల్ని ఎందుకనరు? ఇక్కడ ఎగ్జాంపుల్‌గా గమనించుకోవచ్చండి. ఇక్కడ 3 రకాలుంటాయి. అంటే మనకు ఆ శ్వాస అనేది నాభి వరకు వెళ్తుంది ఒకటి. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళలో ఆ శ్వాస అనేది
ఊపిరితిత్తుల వరకు వెళ్తుంది. సో ఇంకా శ్వాస అనేది హార్ట్ వరకే వెళ్తుంది. అలా శ్వాస అనేది మీకు అక్కడి వరకు వెళ్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు గూడా మీరు గూడా ఒకసారి గమనించుకోవచ్చండి. క్లాస్ వినే వాళ్ళంతా మీ యొక్క శ్వాస ఎక్కడి వరకు వెళ్తుంది అనేసి. సో, హార్ట్ వరకు వెళ్తే ఏమవుతుందంటే మీకు కింద ఆ ప్రాణశక్తి రాకపోవడం వల్ల ఏమవుతుందంటే మీరెంత ఆహారం తీసుకున్నా గూడా ఆ యొక్క ప్రాణశక్తి, ఆక్సిజన్ అవి అందకుండా బ్లడ్ సప్లై అవ్వకుండా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఎప్పుడు ఆధ్యాత్మిక అంటే గమనిక ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. అంటే ఈరోజు బాగున్నామా? రేపు బాగున్నామా? రేపు ఇంకా బాగుండాలా? ఇంకా బాగుండాలా? అంటే ఒక్కొక్క మెట్టు ఎట్లయితే వెళ్తూ ఉంటామో, మన జీవితంలో గూడా మనము ఈరోజు ఎలా ఉన్నాము? రేపు ఇంకెలా ఉన్నాము? అంటే ఆధ్యాత్మికత అంటే జీవించే విధానమే. మనకు పత్రిజీ సారు సరైన విధానం చెప్పారండి. సో, ఇవి అండి అంటే మనలో ఉన్న అంతర్శక్తులు అండ్ ప్రాణశక్తి గురించి. ఆ ప్రాణశక్తి మనకు తెలియాలి అంటే దీర్ఘమైన శ్వాసలు బాగా చేసి అలా కూర్చోండి. లేదు అంటే ఓంకారాలు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ బాగా చేసి అలా కూర్చుంటే మీలో ఉన్న ప్రాణశక్తి మరింతగా అనుభూతి చెందొచ్చు. అది అండి ఈరోజు టాపిక్. టైం ఉంటే చెప్పండి. డిస్కస్ చేసుకుందాము. అంటే చెప్పుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్క పాయింట్ చాలా ఉందండి. మనకు సమయం గూడా వాల్యుబుల్ ఐదు కాబట్టి 5 చెప్పండమ్మా. నిమిషాలు ఉన్నది. ఎవరైనా మిమ్మల్ని క్వెషన్స్ అడుగుతారేమో చూద్దామండి. అలాగే మీరు అమ్మా. అలాగే. ఆన్సర్‌లు అలాగే అమ్మా. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ అండి. థాంక్ యూ. మరి మాకు ఎంతటి సరే.